చిన్న వ్యక్తుల మధ్య గొడవలు ఎంతకాలం ఉంటాయో తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళ గొడవలు మాత్రం చాలా కాలం నిలిచి ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు ఎదురెదురు నిల్చొని గొడవ పడరు. సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగ సభల ద్వారా వీరు గొడవ పడుతుంటారు. ఆ విధంగానే తాజాగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అలాగే మెగాస్టార్ చిరంజీవుల మధ్య ఓ రసవత్తరమైన సన్నివేశం జరుగుతుంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే గతంలో చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉన్న రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇప్పుడు చిరు పేరు చెబితే తనదైన భాషలో తిట్టడం మొదలుపెడుతున్నాడు. గతంలో ఓ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్ ను దూషిస్తూ యండమూరి చేసిన కామెంట్స్ కి మెగా హీరో నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్లోను చిరంజీవి కూడా యండమూరి వీరేంద్రనాథ్ పై గట్టిగానే కామెంట్ చేశారు. తనకి ఉన్న సంస్కారం ఆ సమయంలో ఎక్కడికి పోయింది అంటూ చిరు కామెంట్ చేశారు. అయితే యండమూరి వీరేంద్రనాథ్ సమయం చూసుకుని చిరుని తిట్టడానికి రెడీ అయ్యారు. చిరు నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ పై యండమూరి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ పేరుతో ఘోరమైన మోసం జరుగుతుంది. ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా 3 మెసేజ్లు పంపాలి. ఒక్కో మెసేజ్ కు 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 3 మెసేజ్లకు 15 రూపాయలు. 10 లక్షల మంది మెసేజ్లు పంపితే దాదాపు 1,50,00,000 రూపాయలు నిర్వాహకుల జేబులో పడతాయి. తర్వాత 5-6 లక్షలతో కుక్కలకు విసిరినట్లు విసురుతారు. వాటినే చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నాం. ఇంతకంటే హీనం మరొకటి ఉండదు. చాలా పేదవాళ్ళు కూడా ఇలాంటి వాటికి మెసేజ్లు పంపించి మోసపోతున్నారు. యండమూరి చేసిన కామెంట్స్ కి చిరు ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.